అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'పుష్ప 2' మళ్లీ వార్తల్లో నిలిచింది. ఇప్పటికే 1850 కోట్లకు పైగా వసూళ్లను సాధించి కేంద్ర ఆదాయ పన్ను శాఖతో పాటు చిత్ర నిర్మాతల ఇళ్లపై దాడికి దిగడం చిత్ర పరిశ్రమలో కలకలం రేపింది. ఈ చిత్రం 48వ రోజు కలెక్షన్లను తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్లోని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్‌తో పాటు ప్రమోషన్ ఖర్చులతో అన్నీ కలుపుకొని ఈ చిత్రాన్ని 450 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. 1000 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకొని సంచలనం సృష్టించింది 'పుష్ప 2'. ఈ చిత్రం లాభాల్లోకి రావాలి అంటే 620 కోట్ల షేర్ 1250 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించాలి. ఈ చిత్రం రిలీజ్ అయిన తొలి రోజే 294 కోట్ల భారీ ఓపెనింగ్స్‌ని అందుకుంది. ఇదే జోరును కంటిన్యూ చేస్తూ తొలి వారంలో 1000 కోట్లు, 2 వారాలు ముగిసేసరికి 1400 కోట్లు, 21 రోజుల్లో 1700 కోట్లు, 32 రోజుల్లో 1831 కోట్లు సాధించింది. ఇప్పటి వరకు ఈ చిత్రం 850 కోట్లకు పైగా షేర్ని రాబట్టి డిస్ట్రిబ్యూటర్లకు, బయ్యర్లకు 220 కోట్లకు పైగా లాభాలను తెచ్చిపెట్టింది. ఈ చిత్రం కలెక్షన్ల వివరాల్లోకి వెళ్తే నైజాంలో 104.42 కోట్లు, సీడెడ్లో 35.58 కోట్లు, ఉత్తరాంధ్రలో 25.2 కోట్లు, ఈస్ట్ గోదావరిలో 13.63 కోట్లు, వెస్ట్ గోదావరిలో 10.32 కోట్లు, గుంటూరులో 16.5 కోట్లు, కృష్ణాలో 13.16 కోట్లు, నెల్లూరులో 8.18 కోట్లు, కర్ణాటకలో 53.35 కోట్లు, తమిళనాడులో 34.85 కోట్లు, కేరళలో 7.60 కోట్లు, హిందీ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 387.28 కోట్లను సాధించింది. ఇక ఓవర్సీస్లో 127.19 కోట్ల చొప్పున వసూళ్లను సాధించింది. సంక్రాంతికి ముందు థియేట్రికల్ రన్ పూర్తయింది అనుకున్నప్పటికీ 20 నిమిషాల ఫుటేజ్ని యాడ్ చేయడంతో రోజుకు 1.5 కోటి వరకు తగ్గకుండా కలెక్షన్లను తెచ్చిపెట్టింది. ఇక ఈ చిత్రం 48వ రోజు ప్రపంచవ్యాప్తంగా 50 లక్షలకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. మరి లాంగ్ రన్లో అల్లు అర్జున్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూద్దాం.